హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్. బ్రాన్కైటిస్ అని తరచూ వింటూ ఉంటాము. బ్రాన్కైటిస్ అన్నది మనము వేరే వాటి నుంచి మనం డిఫరెన్షియేట్ చేయాలి. అయితే బ్రాంకో నిమోనియా, లేదంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము, లేదంటే సెప్సిస్ అని అంటుంటాం. ఇవన్నీ బ్రాన్కైటిస్ అన్న దాంట్లో ఏంటి అంటే జ్వరం అన్నది ఉండదు. అంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ కాదు. ఓకే, సో జ్వరం అన్నది ఉండదు, కానీ సర్ది, దాని తర్వాత బాగా దగ్గు ఉంటుంది. సో ఈ దగ్గు కూడా ఒక కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ కాఫ్ ఉంటుంది, ఏదైతే బార్కింగ్ కాఫ్ అంటారు. అంటే చాలా బౌట్స్ ఆఫ్ కాఫ్ ఉంటుంది. అది రాత్రి టైము, లేదంటే పొద్దున పూట, లేదా అర్ధరాత్రి మళ్ళీ లెగ్స్ వేసి బాగా దగ్గుతూ ఉంటారు. ఇది ఒక స్పెక్ట్రంలో వస్తుంది. చాలామందికి దీంతో పాటు బ్రాన్కియల్ ఆస్తమా, ఏదైతే దమ్ము అన్నది, దాని తర్వాత ఎలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కు కారడము, లేదంటే అర్టికేరియా అంటే ర్యాషెస్ అన్న స్కిన్ మీద ఉండడం, ఇట్లాంటి ఈ స్పెక్ట్రంలో ఉంటారు. సో దీనికి మెయిన్గా మనము బ్లడ్ టెస్ట్ ఒకటి చేయొచ్చు, ఏదైతే ఇమ్యునోగ్లోబులిన్ ఈ అనే ఉంటుంది. సో దాంట్లో యూసినోఫిల్ కౌంట్ అవన్నీ పెరిగి ఉంటుంది. దాని తర్వాత ఈ ఇమ్యునోగ్లోబులిన్ ఈ టోటల్ ఇమ్యునోగ్లోబులిన్ ఈ లెవెల్ కూడా పెరిగి ఉంటుంది. ఈ బ్రాన్కైటిస్లో ఏంటి అంటే యూజువల్గా ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటే మన పెట్స్ ఏమైనా డాగ్స్, క్యాట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే దాని తర్వాత ఈ సీజన్ సడన్గా చేంజ్ అవ్వడం వల్ల, ఒకటేసారి వర్షం పడడం, లేదంటే వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వడము, దీంట్లో ఈ వైరసెస్, బ్యాక్టీరియాలు ప్రబలడంతో అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది. దీంతోపాటు వేరే ఏమైనా డస్ట్ ఉన్నా, లేదంటే పొల్యూషన్ ఉన్నా, మనం ఏమైనా చిన్న ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని. ఒక పిక్నిక్కి వీటికి తీసుకెళ్ళినప్పుడు వాటర్లో ఆడడం, లేదంటే ఏదైనా పోలెన్ చెట్ల నుంచి వీటి నుంచి వచ్చే డస్ట్, ఇట్లాంటి వాటితో కూడా ట్రిగర్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో క్లినికల్ ఫీచర్స్ ఏముంటాయంటే దగ్గు, రన్నింగ్ నోజ్, బాగా దగ్గడము ఇట్లా ఉంటుంది. ట్రీట్మెంట్లో ఏంటంటే అన్నిటికన్నా మొదటిది చెప్పడం ఏంటి అంటే యాంటీబయాటిక్స్ అన్నది దీంట్లో రోల్ ఉండదు, అండ్ యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు. యాంటీహిస్టమిన్స్ అంటారు, ఏదైతే ఎలర్జీకి సంబంధించింది, మామూలుగా ఓరల్ యాంటీహిస్టమిన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా వేరే ఏమైనా చాలా రేర్ వాటిల్లో అస్సలు తగ్గడం లేదని సివియర్ ఫామ్స్లో ఒక్కొక్కసారి స్టెరాయిడ్స్ అన్నది లాస్ట్ రిసార్ట్గా వాడుతూ ఉంటాం. అన్నిటికన్నా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ప్రివెంటివ్ అన్నది ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ ఇది చూస్తాం. ప్రివెంటివ్ ఎలా చేస్తాం? అన్నిటికన్నా ముందు ఏంటంటే వ్యాక్సిన్స్ ఇవ్వడం. వ్యాక్సిన్స్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఫ్లూ వ్యాక్సిన్ అన్నది ఎవ్రీ ఇయర్ మనము ఇప్పుడు వింటూ ఉంటాము. ఇప్పుడు నెక్స్ట్ కోవిడ్ కూడా వస్తుంది అని మన దీంట్లో ఏదైతే JN1 స్ట్రెయిన్స్, ఈ H1N1, ఈ 2024-25 నుంచి వైరసెస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది యాన్యువల్ ఫ్లూ షాట్ తీసుకోవచ్చు. అట్లనే న్యూమోకాకల్ వ్యాక్సిన్ అంటారు, ఏదైతే నిమోనియా నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. దీంతోపాటు మంచి ఫుడ్, న్యూట్రిషన్ ఇవ్వడము, ఏదైతే ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు ఇవి ఎక్కువ తీసుకోవడము. దాంతోపాటు సప్లిమెంట్స్, ఏదైతే విటమిన్, ఒక మల్టీవిటమిన్ సిరప్, ఏదైతే ఈ విటమిన్ డెఫిషియన్సీస్ నుంచి ప్రొటెక్షన్ కావడానికి, దాంతో అయాన్ సప్లిమెంట్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. దీంతోపాటు ఇంకేమైనా మనకు ఈ ప్రికాషన్స్ అన్నది తీసుకోవాలి. ఎవరికైనా సర్దీ, దగ్గు, ఏదైతే ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటారో, అంటే తల్లిదండ్రులు అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, ఈ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ వారి నుంచి దూరం ఉండడం, ఎక్కువ ఏసీ వేయకపోవడము, దాని తర్వాత ఈ కోల్డ్ ఫ్లోర్స్ మీద వదిలేస్తే అక్కడ క్రాల్ చేయడం అయినా, లేదా ఆల్వేస్ ఫుట్వేర్ వేయడము, తర్వాత నైట్ ఆఫ్టర్ 8 వెళ్ళకపోవడం ఆల్వేస్. ఎవరికైనా సర్దీ, దగ్గు స్కూల్లో అట్లా ఉంటే వాళ్ళని పంపకపోవడము, ఎవరైనా ఉంటే తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.